ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ కావాలంటే మీ జీవితంలో 2 యాటిట్యూడ్స్ రావాలి. ఒకటి చిన్నపిల్లల యాటిట్యూడ్, ఇంకోటి పిచ్చి వాళ్ళ యాటిట్యూడ్. ఈ 2 యాటిట్యూడ్స్ ఎవరి జీవితాలు అయితే వచ్చారో వాళ్ళ జీవితంలో సక్సెస్ కౌంట్ డౌన్ స్టార్ట్. చిన్నపిల్లల యాటిట్యూడ్, ఎస్, చిన్నపిల్లల దగ్గర నుంచి మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. వాళ్ళు విత్ రీజన్, వితౌట్ రీజన్ చాలా హ్యాపీగా ఉంటారు. ఈ పెద్దవాళ్ళు విత్ రీజన్, వితౌట్ రీజన్ ఏడ్చుకుంటూనే కూర్చుంటారు. చిన్నపిల్లలు ఏదైనా పని చేయడంలో చాలా బిజీగా ఉంటారు. పెద్దవాళ్ళు ఏదైనా పని చేయడంలో, ఆలోచించడంలో చాలా బిజీ ఉంటారు. సో మీరు కూడా అదే కేటగిరీ ఉండాలి. ఈ రోజు నేను చెప్పబోయే 45 మినిట్స్లో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పబోతున్నాను. అవన్నీ పాయింట్స్ ఆలోచించొద్దు, చేసేసాలి. సో అలాంటి పాయింట్స్ నేను రివీల్ చేయబోతున్నాను. టుడే మై టాపిక్ ఈస్ లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నేను చెప్పే ముందు దాని గురించి ఒక బ్యూటిఫుల్ ఒక స్లైడ్ ఉంది. అది కంటిన్యూ చేసిన తర్వాత లా ఆఫ్ అట్రాక్షన్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ బ్యూటిఫుల్ స్లైడ్ ఈస్ నథింగ్ బట్, నెక్స్ట్ ప్లీజ్. ఎస్, ఫస్ట్ గోల్స్ గురించి ఆల్రెడీ ఇక్కడ సెక్షన్ తీసుకోబోతున్నారు. బట్ ఒక చిన్నగా లా ఆఫ్ అట్రాక్షన్ మీకు అర్థం కావాలంటే ఒక 3 మినిట్స్ దీని గురించి చెప్పి నేను లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేస్తాను. చాలా మంది ఇక్కడ గోల్స్ చాలా విధాలుగా పెట్టుకుని ఉంటారు. చాలా మందికి నేను గోల్స్ వచ్చి అడిగితే ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్, లేదంటే ఒక రిచెస్ట్ పర్సన్ ఎత్తి చూపించేస్తారు. అక్కడ చూపించడంలో మనకన్నా హీరో ఇంకెవరు లేరు. బట్ ఎలా చేస్తారు తెలియదు, ఏ విధంగా చేస్తారో తెలియదు. గోల్స్ ఒక 100% క్లారిటీ చాలా మందికి మన ఇండియాలో అస్సలే ఉంటుంది. స్పెషల్లీ క్లారిటీ అంటే నాకు ఒక ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది. ఒక పర్సన్ తిన్నా తినకున్నా 3 కోరికలు ఉంటాయి. ఫస్ట్, పెద్ద వెహికల్ కావాలి. సెకండ్, అతని దగ్గర మనీ ఉండాలి. థర్డ్, అరౌండ్ గర్ల్స్ ఉండాలి. తిన్నా తినకున్నా ఈ 3 కోరికలు ఉంటాయి. సో దేవునికి డైలీ ప్రార్థిస్తున్నావు. ఒక రోజు దేవుడు కిందికి వచ్చేసి అడుగుతున్నాడు, నీకేం ప్రాబ్లం ఏంటి, నువ్వు డైలీ నాకు చాలా టెన్షన్ పెడుతున్నావు. ఈ 3 కోరికలే కదా, ఎర్లీ మార్నింగ్ 10 o'clock నీ ఇంటి ముందు ఉంటాయి, తీసేసుకోవు. వాడు ఎర్లీ మార్నింగ్ తలస్నానం చేసుకొని ఇంటి కూడా రెడీగా కూర్చుంటాడు. డోర్ తెరవగానే 3 ఉండాలిగా. టోటల్ ఆపోజిట్గా ఒక పోస్ట్ మ్యాన్ వచ్చి అతనికి ఒక లెటర్ ఇస్తారు, కంగ్రాచులేషన్ మిస్టర్, నీకు కండక్టర్ జాబ్ వచ్చింది. ఫస్ట్ ఇదేంటి, పెద్ద వెహికల్ కావాలంట. వాందా పక్కుందా క్లారిటీ లేదు. సెకండ్, ఎప్పుడు మనీ కావాలంట, కండక్టర్కి చైన్ చిల్లర్. థర్డ్, మరీ డిఫరెంట్, అరౌండ్ గర్ల్స్ ఉండాలంట, లేడీస్ బస్ కండక్టర్. చాలా మందిని చూస్తున్నాను ఇంటి దగ్గర నుంచి ఫెవిక్ స్టిక్ లేదా ఫెవికోల్ పెట్టుకొని వచ్చాను. నేను కొట్టాను. ఏదైనా పాయింట్ మీకు మనస్ఫూర్తిగా నచ్చింది అనుకోండి, మనస్ఫూర్తిగా క్లాప్స్ కొట్టండి. ఎందుకంటే నాకు ఇక్కడ గంపా నాగేశ్వర్ సార్ కూడా ఎంతో ప్రామిస్ చేశారు. నేను ఫస్ట్ టైం ఇక్కడ రావడం, బట్ నాకు చాలా ప్రామిస్ చేశారు. ఇంపాక్ట్ స్టూడెంట్స్ చాలా ఎనర్జెటిక్ ఉంటారని, హైదరాబాద్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మీరు చాలా కిరాక్ ఉంటారని, ఇంకా ఎక్కువ చెప్పాలంటే మీరు చాలా దిల్దార్ ఉంటారని. కానీ ఈ క్లాప్స్ కొట్టడంలో పిసినాడుతనం ఎందుకు చేస్తున్నారు? హ్యావ్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. Come on. Thank you so much. Now I am going to start. Dreams are 3 types. One is short term, second one is a mid term, and third one is a long term. చాలా మంది షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ పైన అస్సలు ఫోకస్ చేయరు. ఒకటే ఫోకస్ చేస్తారు, లాంగ్ టర్మ్ చూపించేస్తారు అక్కడ. సో ఫస్ట్ మీరు ఏదైతే లాంగ్ టర్మ్ ఉందో మీ ఫోకస్ ఆన్ ఏ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ గోల్స్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీ సెమిస్టర్ రిజల్ట్స్, దట్ ఈస్ యువర్ షార్ట్ టర్మ్, అండ్ యువర్ జాబ్ వాట్ ఎవర్ ఇట్ మే బి, దట్ ఈస్ యువర్ మిడ్ టర్మ్, అండ్ ఫైనల్గా మీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటారో దట్ ఈస్ లాంగ్ టర్మ్. సో ఫోకస్ ఆన్ ఏ షార్ట్ టర్మ్. ఈ 3 టర్మ్స్ గోల్స్ కూడా ఏ విధానంగా ఉండాలి? డ్రీమ్ షుడ్ బి ఆల్వేస్ స్మార్ట్, స్పెసిఫిక్. స్మార్ట్ మీనింగ్ చాలా క్లారిటీగా చెప్తున్నాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఫస్ట్, స్పెసిఫిక్. అసలు మీ జీవితంలో ఏం కావాలి? ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ స్టూడెంట్స్ ఇక్కడ చాలా మంది ఉన్నారు కాబట్టి సెమిస్టర్లో మంచి పర్సంటేజ్ రావాలి. మంచి పర్సంటేజ్ ఓకే ఇస్తాను, ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయిపోయినా పర్లేదా? ఆ మంచి పర్సంటేజ్ అంటే క్లారిటీ ఏంటి? చాలా జీవితంలో క్లారిటీ ఉండడం అవసరం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ నాకు ఒక బైక్ కావాలి, క్లారిటీ ఉందా? లేదు. కొత్తది కావాలా, పాతది కావాలా? కొత్తది కావాలి. క్లారిటీ ఉందా? లేదు. పల్సర్ కావాలా, లేకపోతే నీకు R15 కావాలా, లేకపోతే యమహా కావాలా, ఏది కావాలి? పల్సర్ కావాలి. క్లారిటీ ఉందా? లేదు. 150 కావాలా, 180 కావాలా, 220 కావాలా, 220 కావాలి. క్లారిటీ ఉందా? లేదు. ఏ కలర్ కావాలి? రెడ్ కావాలా, బ్లూ కావాలా, బ్లాక్ కావాలా? బ్లాక్ కావాలి. ఇప్పుడు నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది. పల్సర్ బైక్ 220 అండ్ బ్లాక్ కలర్ కొత్తది. దీన్ని అంటారు స్పెసిఫిక్. మీ జీవితంలో కూడా మీకు ఏం కావాలో స్పెసిఫిక్ ఉండాలి. గుడ్ పర్సంటేజ్ ఎవరైనా పెట్టుకుంటారు. సబ్జెక్ట్స్ వైజ్ మొత్తం రాసుకొని మొత్తం సబ్జెక్ట్ వైజ్ టోటల్ వేసి ఆ టోటల్ పర్సంటేజ్ అయితే ఉంటుందో దట్ ఈస్ యువర్ స్పెసిఫిక్ టార్గెట్. సెకండ్ వన్, మెటీరియలిస్టిక్. ఐశ్వర్యరాయ్ కావాలి, అభిషేక్ బచ్చన్ పంపాడు, మొన్ననే మ్యారేజ్ అయింది. ఇట్ షుడ్ బి మెటీరియలిస్టిక్. బైక్ మెటీరియలిస్టికే. అండ్ థర్డ్ పాయింట్, అచీవబుల్. రాత్రి నాకు పల్సర్ బైక్ కావాలి. ఎలా పాసిబుల్ అయితే? ఫర్ అన్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను ఒక కాలేజ్ స్టూడెంట్, మార్నింగ్ కాలేజ్కి వెళ్తున్నాను, ఈవినింగ్ కాల్ సెంటర్లో జాబ్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ నా శాలరీ వచ్చేసి 10,000, పల్సర్ బైక్ కాస్ట్ వచ్చేసి 95,000. ఎన్ని మంత్స్కి నా బైక్ వస్తుంది? మినిమం 10 months.
బట్ రాత్రే కావాలి కాదు, సెమిస్టర్ పర్సంటేజ్ రాత్రే కావాలి, ఐఏఎస్ రాత్రే కావాలి కాదు, అచీవ్ అయ్యేటట్టు మీరు పెట్టుకోవాలి ఏ టైం వరకు నేను అచీవ్ అవుతాను. ఇంకా దాంట్లో 4th పాయింట్ వచ్చింది, వెరీ వెరీ ఇంపార్టెంట్, నా ఫేవరెట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఈరోజు డ్రీమ్స్ అందరికీ ఉన్నాయి. ఒక బెగ్గర్ రోడ్ పైన వెళ్తారు కదా, వానికి కూడా పిలిచి అడగండి, వాడు కూడా చెప్తాను నాకు కూడా గోల్ ఉంది, డ్రీమ్ ఉంది. మరి ఎందుకు అచీవ్ అవుతలేదు? మీ పేరెంట్స్కి ఎంతో డ్రీమ్స్ ఉన్నాయి, మరి ఎందుకు అచీవ్ కాలేదు? ఓన్లీ మిస్సింగ్ పాయింట్ 4th one, reasonable emotional bounded, that is called burning desire, fire. మీ జీవితంలో ఏ రోజైతే ఫైర్ వస్తుందో మీ జీవితంలో కూడా ఆ రోజు నుంచి మీ గోల్స్ వైపు ఉంటుంది. ఫైర్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ అన్ ఎగ్జాంపుల్, నా ఫైర్ చూడండి ఎల్లుండి నాకు ఒక పల్సర్ 220 బైక్ కావాలి. ఎందుకోసం కావాలి? మార్నింగ్ కాలేజ్కి వెళ్తున్నాను, ఈవినింగ్ మా కాలేజ్లో చాలా మంది గర్ల్స్ ఉంటారు, వాళ్ళ ముంగట స్టైల్ కొట్టాలి, అందుకోసం కావాలి. బర్నింగ్ డిజైర్ చాలా బాగుంది కదా. అక్కడేమో నా బ్యాక్గ్రౌండ్, మా ఫాదర్ డైలీ ఆఫీస్ బైక్ కపుల్ ఆఫ్ డేస్, మళ్ళీ నెల తర్వాత వచ్చి మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఎప్పుడు ఇప్పిస్తావు మీ ఫాదర్కి బైక్? త్వరలో. ఎందుకంటే ఒక్కసారి డేట్, టైం, సెకండ్స్, ఏఎంఆ పిఎంఆ సెట్ చేయనంత వరకు ఆ గోల్ లాగానే ఉంటుంది. సో 100% మీ గోల్స్ పెట్టుకున్నప్పుడు డేట్, టైం, సెకండ్స్, ఏఎం అండ్ పిఎం అంత క్లారిటీ ఉండాలి. అండ్ ఇంకో విషయం, గోల్ అలాంటిది పెట్టుకోండి, జనాలకి గోల్ గురించి మీరు ఎదుటి వాళ్ళకి పెట్టుకున్న తర్వాత అనౌన్స్మెంట్ చేసిన తర్వాత జనాలు మీకు ఆన్సర్ ఇవ్వాలి, ఇటు పిచ్చోడైపోయిందని. అప్పటి వరకు మీ గోల్ పెద్దదే కాదు, మీ గోల్ అతి పెద్దది పెట్టుకోండి. ఎస్, అతి పెద్దది. ఎందుకు పెద్దది పెట్టుకోవాలనుకుంటున్నా? సింపుల్. ఒక పర్సన్ ఉన్నాడు, ఇంటర్నేషనల్ రిపోర్టర్ కావాలనుకోండి. ఇంటర్నేషనల్ కాకపోతే ఏమవుతాడు? ఆన్సర్ నేషనల్ కాకపోతే స్టేట్ కాకపోతే డిస్ట్రిక్ట్ కాకపోతే లోకల్. అదే ఒక రిపోర్టరే కావాలనుకుంటే వెతకాలి, ఎక్కడ ఉండేడు. సో పెద్దగా పెట్టుకుంటే ఎక్కడో ఒక దగ్గర స్టక్ అవుతారు కదా, అందుకోసం పెద్దగా పెట్టుకోండి. పెద్దగా పెట్టుకోరని మీరు కన్ఫర్మేషన్ తీసుకోవద్దు, ఎదుటి వాళ్ళకి చెప్పినప్పుడు ఎదుటి వాళ్ళే ఇవ్వాలి మీకు కన్ఫర్మేషన్, ఇటు పిచ్చోడు అయిపోయింది అని. నేను ఎప్పుడైతే నా గోల్స్ డిసైడ్ చేసుకున్నప్పుడు మా పేరెంట్స్కి వెళ్ళి చెప్పాను, నేను thousands of మెంబర్స్కి నా ప్రజెంటేషన్స్ ఇస్తాను, మోటివేషనల్ ప్రోగ్రామ్ ఇస్తాను, వాళ్ళ జీవితాన్ని చేంజ్ చేస్తాను. మా పేరెంట్స్ అన్నారు నువ్వు చేయగలుగుతావు. అప్పుడు నా గోల్ చిన్నదని కన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నేను చెప్పాను, నేను lakhs of peopleకి నేను ప్రజెంటేషన్ ఇస్తాను, వాళ్ళ జీవితాన్ని చేంజ్ చేస్తాను. మా ఫ్రెండ్స్ వచ్చి చెప్పారు నువ్వు చేయగలుగుతావు, నీ లోపల టాలెంట్ ఉందని. అప్పుడు నా గోల్ ఇంకా చిన్నదని డిసైడ్ చేసుకున్నాను. నా పేరెంట్స్, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరినీ ఒక రోజు కూర్చోబెట్టి చెప్పాను, నేను కోట్ల మందికి ప్రజెంటేషన్ ఇస్తాను, వాళ్ళ జీవితాలే చేంజ్ చేస్తాను. అప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు అన్నాడు పెద్ద పిచ్చోడైపోయినని. అప్పుడు నాకు కన్ఫర్మేషన్ వచ్చింది నా గోల్ పెద్దదని. ఆన్సర్ ఇచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు పిచ్చోళ్ళు అయిపోయినంటే అప్పుడే మీ గోల్ పెద్దదని. ఒకప్పుడు నేను కూడా మీలాగానే కూర్చున్నాను, ఇవందరు ట్రైనర్స్ వచ్చి చెప్పే మాటలు నేను కూడా చెప్తున్నాను ఇప్పుడు, ఎందుకంటే అందరు ఎక్స్పీరియన్స్ అదే, అంతే సింపుల్ ఆన్సర్. ఒకప్పుడు లైక్ మినిమం 7 years బిఫోర్ నేను కూడా ఒకప్పుడు యూట్యూబ్లో వీడియోస్ చూశాను. సార్ గంప సార్ది, ఇంకా వేణు భగవాన్ సార్ కూడా ఇక్కడ లేరు, ఓకే యా సార్ వీడియో కూడా నేను ఆ రోజు చూశాను. బట్ అప్పుడు నాకు అంత మెచ్యూరిటీ లెవెల్స్ కూడా లేకుండే, లైక్ 8, 9, 10 years బిఫోర్. ఆ టైంలో సార్ ఎలా స్పీచ్ ఇస్తున్నారు అంటే, ఒక గన్, బుల్లెట్ గన్ ఉంటుంది కదా, అవి ఇక్కడ మిస్ అయిపోయినాయో తెలియదు కానీ ఒక్కటి దాకింది ఈరోజు ఇక్కడ వచ్చి బట్ట. థ్యాంక్ యూ సో మచ్, బికాస్ ఆఫ్ గంపా సార్ అండ్ వేణు భగవాన్ సార్. ఆ రోజు నాకు వీళ్ళందరూ కన్నా ఎక్కువ వీడియోస్ చూసేవాళ్ళని. దాని తర్వాత నా ఫీల్డ్ జర్నీ స్టార్ట్ చేస్తాను. ఆ జర్నీ చెప్పే టైం ఈరోజు కాదు, బట్ ఈరోజు టాపిక్ గురించి చెప్తున్నాను కాబట్టి పెద్దగా పెట్టుకున్నాను. ఆ రోజు నేను ఏం పెట్టుకున్నాను, మీలాగానే కూర్చొని ఆ వీడియో చూపించి ఎప్పటికైనా ఒక ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి రిజిస్టర్ చేసుకోవాలి, ఎందుకంటే ఎంతోమంది అక్కడ 1000 మంది వస్తారు, అందులో నేనన్నా ఒక్కడైనా రిజిస్టర్ చేసుకోవాలని. అప్పుడు నాకు చెప్పలే పెద్దదని. దాని తర్వాత నేను జర్నీ స్టార్ట్ చేశాను. అప్పుడు మైండ్ పవర్ వర్క్షాప్స్, ఇలాంటి వర్క్షాప్స్కి నేను అటెండ్ అయ్యాను గుజరాత్కి వెళ్ళి. అక్కడ నాకు చెప్పారు గోల్ పెద్దది పెట్టుకోవాలి. అప్పుడు డిసైడ్ చేసుకున్నాను నేను కూడా ఇంపాక్ట్లో ఒక ట్రైనర్ లాగా వచ్చి అందరికీ మోటివేషన్ చేసి నాది కూడా ఒక ట్రైనర్ అని ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలని. అప్పుడు కూడా మాకు ట్రైనర్స్ చెప్పారు, పెట్టుకున్నాను పెద్దదని. అదే పెద్దదని నేను డిసైడ్ చేసుకున్నాను, బట్ అది పెద్దది కాదని అనిపించింది ఆ జర్నీలో ముంగడికి వెళ్తుంటే. అప్పుడు మొన్ననే రీసెంట్గా 1 year కింద నేను డిసైడ్ చేసుకున్నాను. మొన్ననే ఒక లైక్ 3 months 2 months బిఫోరే ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు, సార్ ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి ఎవరైనా స్పాన్సర్షిప్స్ ఉంటే లైక్ హెల్ప్ చేయండి, సో మెనీ పీపుల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్. సో అప్పుడు కాల్ చేసి చెప్పాను, సార్ ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు స్పాన్సర్ ఫర్ నా వంతుతో నేను ఏదో అంత కాకుండా కూడా కొంతమంది నేను సాయం చేస్తానని చెప్పేసి ఆ రోజు డిసైడ్ చేసుకున్నాను. దాని తర్వాత చెప్పాల్సిన మోరల్ ఒకటే, రిజిస్టర్ ఎవరైనా చేసుకుంటారు, ట్రైనర్ ఎవరైనా వచ్చి చెప్తారు. గోల్ పెద్దదని కన్ఫర్మేషన్ రావాలంటే ఇంపాక్ట్ ప్రోగ్రామ్కి ఎవరైతే స్పాన్సర్ చేస్తారో దానికన్నా పెద్ద గోల్ లేదు. అదే ఒక రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే గేట్ బట్టే నేను చుట్టూ ఉన్నది. అర్థం చేసుకున్నాను నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకు. సో కనీసం ఇప్పటికన్నా పెద్దది పెట్టుకోండి.